ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం విశాఖ పీఠాధిపతుల దివ్య కరములచే పూర్ణాహుతి మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నప్రసాద వితరణ జరుగును. ముందుకెళ్ళి అన్న ఎల్ఈడి వస్తుంది అన్న ఎల్ఈడి వస్తుంది మన శేఖర్ కూడా పిలిచాను. శేఖర్ ఉన్నాడు, ఆయన కూడా పిలిచి నేను వస్తున్నాను అందరికీ చెప్పు, మన సిద్ధరావు గారు ఉండేది అక్కడ రాత్రి అంటే ఫోన్ కార్లో వస్తున్నాను బయలుదేరా ఇంటి ఫ్లైట్ ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు ప్రాంతానికి రావడం అనేది విశాఖ శ్రీ శారదా పీఠానికి పరిపాటిగా అయి ఉంది. చేమకుర్తిలో హరిహర క్షేత్రం బ్రహ్మోత్సవాలకి గత 17 ఏళ్ళుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రత్యక్షంగా పాల్గొని వార్షికోత్సవాలు పూర్ణాహుతి చేసుకుని తిరుగు ప్రయాణం అనేది గత 17 ఏళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సిద్ధ కుటుంబం, సిద్ధ రాఘవరావు గారు అంటే గత 2 దశాబ్దాలుగా విశాఖ శ్రీ శారదా పీఠానికి ఈ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధము. ఈ ప్రాంతానికి వస్తున్నామంటే శారదా పీఠానికి అత్యంత భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా స్వామివారు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహించాలనే ఉద్దేశంతో వారు ఎన్నో ఏర్పాట్లు చేయడం అనేది చూస్తున్నాము. ఎప్పుడు ఒంగోలు ప్రాంతం వైపు వచ్చినా కూడా వారి ఇంటికి రావడం అనేది మాకెంతో సంతోషమైతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు హరిహర క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు మహాపూర్ణాహుతి మధ్యాహ్నం 12ంటికి అది చూసుకుని మరలా తిరుగు ప్రయాణం ఉంటుంది.